మిత్రమా, నీ దగ్గర ఒక పాడైపోయినటువంటి సైకిల్ ఉన్నప్పుడు ఆ సైకిల్తో నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళగలవా? వెళ్ళలేవు. అయితే ఇక్కడ పాడైపోయినటువంటి సైకిల్ అంటే చైన్ తెగిపోయి ఉన్నట్టు, అంటే చైన్ తెగిపోయి ఉండడము, 2 టైర్లు పగిలిపోవడము, పంచర్ అయ్యి ఉండడము అన్నటువంటి ఇటువంటి సైకిల్ నీ దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి సైకిల్తో నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవా? నేనైనా ఎక్కడికైనా వెళ్ళగలనా? వెళ్ళలేను. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇటువంటి సైకిల్తో మనం ఆ సైకిల్లో ఉన్నటువంటి సమస్యల్ని, వాటిని మనం గుర్తించి, ప్రాబ్లమ్స్ని గుర్తించి, రిపేర్స్ని గుర్తించి, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, ప్రాబ్లమ్స్ని గుర్తించి వాటిని మనం మార్చుకొని, వాటిని తీసేసి వాటి ప్లేస్లో ఏదైతే పెట్టాలో వాటిని పెట్టేసి, ఈ విధంగా సైకిల్ని మనము సరిగ్గా చేసుకొని సైకిల్ సరిగ్గా అయిన తర్వాత సరి చేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి మనం వెళ్ళగలుగుతాము. వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ అంశాన్ని ఎందుకు నేను చెప్పానంటే, ఇప్పుడు సైకిల్ అనేది మన దగ్గర పాడైపోయి ఉన్నప్పుడు మనం దాంతో వెళ్ళడం అనేది జరగలేదు. అదే సైకిల్ని మనం సరి చేసుకున్నప్పుడు, అందులో ఉన్న సమస్యల్ని గుర్తించి మనం సరి చేసుకున్నప్పుడు దాంతో మనము ఏదైనా ప్రాంతానికి మనం వెళ్ళగలుగుతాము. వెళ్ళడం జరుగుతుంది 100%. సో ఇలా సరిగ్గా ఉన్నప్పుడే మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ పాయింట్ని ఈ అంశాన్ని ఇక్కడ చూడండి, అర్థం చేసుకోండి, గమనించండి. సరిగ్గా లేకపోతే మనం వెళ్ళడం అనేది లేదు. సేమ్ మనం కూడా సరిగ్గా లేకపోతే, మనం సెల్ఫ్, నీవు అనేవాడివి, నేను అనేవాడిని, మనము వ్యక్తిగతమా, మనం ఒక వ్యక్తి, నువ్వు ఒక వ్యక్తి, నేను ఒక వ్యక్తి, మనం వేరే వాళ్ళు, వేరే పర్సన్, వేరే హ్యూమన్, అతను ఒక వ్యక్తి, ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్క హ్యూమన్ కూడా, అందరూ కూడా ఒక్కొక్క వ్యక్తులే. సో మరి ప్రతి ఒక్కరు ఒక్కొక్క మనిషే. మరి ప్రతి ఒక్క మనిషి సరిగ్గా లేకపోతే, నీవైనా నేనైనా సరే మనం సరిగ్గా లేకపోతే, ఈ మనకు ఉన్నటువంటి లైఫ్ అనే మ్యూజిక్తో, ఈ లైఫ్ అనే ప్రసాదాన్ని, దీన్ని మనము తినగలమా? దీన్ని మనం అనుభూతి చెందగలమా? నిత్యం ఆనందంగా, మనం సరిగ్గా లేకపోతే ఇంతటి దివ్యమైనటువంటి ఈ లైఫ్ని మనము తినగలమా? అనుభూతి చెందగలమా? మనం చెందలేము. మనం సరిగ్గా లేనప్పుడు అక్కడ మనకి గందరగోళం ఉంటుంది, మనలో బాధ ఉంటుంది, మనలో దుఃఖం ఉంటుంది, మనలో అశాంతి ఉంటుంది, మనలో అధైర్యం ఉంటుంది, మనలో ఎప్పుడు ఏదో ఒక నిరాశ ఉంటుంది. సో అలా ఈ లైఫ్ అనేది గడిచిపోతుంది. సో అందుకనే మనం సరిగ్గా ఉండాలి. సరిగ్గా ఉన్నప్పుడు మనం ఈ లైఫ్ని మనం తినగలం, ముందుకు సాగలం.